ఇప్పుడు భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 58వ శ్లోకంలోని అర్థాన్ని అంతరార్థాన్ని వివరంగా చెబుతాను. బాగా వినండి. చూడండి, ఇక్కడ భగవంతుడు ఏమని చెప్తున్నాడంటే, యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. చూడండి, ఇక్కడ కూర్మం అంటే తాబేలు. ఇక్కడ తాబేలును ఉదాహరణగా తీసుకుని ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతున్నాడు శ్రీకృష్ణుడు. తాబేలుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏమిటి? దానికి ఏదైనా ఆపద కలిగినప్పుడు వెంటనే దాని అవయవాలను అది ఎటువైపు ముడుచుకుంటుంది చెప్పండి? తాబేలు లోపలికి ముడుచుకుంది. మొత్తం అన్ని అవయవాలను తన తలతో సహా కాళ్ళను చేతులను అన్నింటిని కూడా తన డిప్ప లోపలికి ముడుచుకుంటుంది. అలాగే స్థితప్రజ్ఞుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ ఇంద్రియ భోగ విషయాలు ఎదురైనప్పుడు స్థితప్రజ్ఞుడు తన ఇంద్రియాలను తాబేలులాగా తన ఇంద్రియాలను తన లోపలికి తీసుకుంటాడు. తన లోపలికంటే ఇంద్రియాలను మనస్సులోకి, మనస్సును బుద్ధిలోకి, ఆ బుద్ధిని తన ఆత్మస్వరూపంలోకి లేదా తన సాక్షి స్థితిలోకి తీసుకుంటాడు. అప్పుడేమవుతుంది? ఇంకా తన మనస్సు చలించదు. చూడండి, ఎంత అద్భుతమైన విషయం ఇది. తాబేలు ఎలా అయితే ఆపద కలిగినప్పుడు తన అవయవాలను లోనికి ఎలా అయితే తీసుకుంటుందో, అలాగే స్థితప్రజ్ఞుడు ఇంద్రియ భోగ విషయాలు ఎదురైనప్పుడు వాటి వెంట పరుగులు తీయకుండా ఏం చేస్తున్నాడు? తన ఇంద్రియాలను లోపలికి తీసుకుంటున్నాడు. ఎలా? తన ఇంద్రియాలను మనస్సులోకి, తన మనస్సును బుద్ధిలోకి, చివరికి ఆ బుద్ధిని తన సాక్షి స్థితిలోకి లేదా తన మూల స్వరూపంలోకి తీసుకుంటున్నాడు. అంటే అంతటి శక్తి ఉంటుంది స్థితప్రజ్ఞుడికి. మరి అస్థిర ప్రజ్ఞుడికి ఆ శక్తి ఉండదు. చెప్పండి అయ్యా, అద్భుతం కదా ఈ పాయింట్, ఈ విషయం, అవునా కాదా చెప్పండి. అయితే మరి మీరు కూడా అలా లోపలికి తీసుకోగలరా మీ ఇంద్రియాలను? చెప్పండి. ప్రయత్నం చేస్తాం గురువు. అంటే మామూలుగా నేను చెప్పాను కదా, మామూలుగా ఉన్నప్పుడు అందరూ స్థితప్రజ్ఞులే. అనుకూలమైన వాతావరణంలో అందరూ స్థితప్రజ్ఞులే. కానీ ప్రతికూలమైన వాతావరణం ఎదురైనప్పుడు అప్పుడు కూడా ఉండాలండి మీలో ఈ స్థిత ప్రజ్ఞత. అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి బయట నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు, వింటున్నారా? బయట నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు మీకు బాగా ఇష్టమైన విషయాలు మీకు ఎదురయ్యాయి అనుకోండి. ఉదాహరణకి మీకు గులాబ్ జామున్ అంటే ఇష్టం అనుకోండి. మీరు వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటారు, అనుకోకుండా ఒక స్వీట్ షాప్ వస్తుంది. ఆ స్వీట్ షాప్లో గులాబ్ జామున్ చూశారు. అప్పుడు ఏం చేస్తారు? వెంటనే మెల్లిమెల్లిగా అటువైపు పోతారనమాట. లేదా మీకు లేదా మీరు ఏదో ఒక హోటల్కి వెళ్ళారు, ఏదో టీ తాగుదామని హోటల్కి వెళ్ళారు. అక్కడ మీకు బాగా రుచికరమైన వంట వండారు. చెప్పండి, మీకు బాగా రుచికరమైన వంట ఏమిటి చెప్పండి? ఎవరో ఒకరు చెప్పండి. ఉదాహరణకి మీకు బాగా రుచికరమైన వంట. అరే రే రే, దీనికి కూడా ఆలోచిస్తున్నారా మీరు? రుచికరమైన డిష్ ఏంటండి మీకు? పన్నీర్ బటర్ మసాలా కర్రీ అండి. సరే, ఉదాహరణకి మీకు చనా మసాలా పూరి ఉంటున్నారా? చనా మసాలా పూరి అనే వంటకం మీకు బాగా ఇష్టం అనుకోండి. అది తయారు చేశారనమాట, వేడివేడిగా ఉంది. అప్పుడు ఏం చేస్తారు? మీరు టీ తాగుదామని వెళ్ళినవారు ఇంకా దాని రుచిలో పడిపోతారు. అలాగే మీకు ఇళయరాజా పాట అంటే ఎంతో ఇష్టం అనుకోండి. మీరు హోటల్లో టీ తాగుతూ ఉంటారు, ఇంకా ఇళయరాజా పాట ఒకటి వస్తుంది, దాని తర్వాత ఇంకోటి వస్తుంటుంది. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు దాని మత్తులో పడిపోతారు, దాని మాయలో పడిపోతారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ఈ ఈ ఇంద్రియ విషయాలు ఎదురైనప్పుడు మీ మనస్సు బయటికి వెళ్తుందా, లోపలికి వస్తుందా చెప్పండి? బయటికి వెళ్తుంది. చూడండి, బయటికి వెళ్ళి అక్కడే ఉంటుంది, అక్కడే ఉంటూ ఇక మిగతా విషయాలను మర్చిపోతుంది. ముఖ్యంగా మీరు చేయాల్సిన పనిని కూడా మర్చిపోతుంది. చూడండి ఎంత నష్టం జరుగుతుందో. ఇది ముఖ్యంగా
పిల్లల విషయంలో జరుగుతుందండి. యువకుల విషయంలో జరుగుతుంది. రేపు ఎగ్జామ్ ఉంటుంది. ఈరోజు సాయంత్రం క్రికెట్ మ్యాచ్ వస్తూ ఉంటుంది, T20 క్రికెట్ మ్యాచ్ లేదా IPL మ్యాచ్. వాడు ఏమనుకుంటాడు, ఫస్ట్ ఒక 10 నిమిషాలు చూద్దాంలే అనుకుంటాడు. తర్వాత ఏమవుతుంది చెప్పండి, ఆ 10-20 నిమిషాలు అవుతుంది, 20 అర్ధగంట అవుతుంది, గంట అవుతుంది, 2 గంటలు 3 గంటలు అవుతుంది. చివరికి మ్యాచ్ మొత్తం చివరికి ఏమవుతుంది, రేపు మరుసటి రోజున ఎగ్జామ్ ఏమవుతుంది, పోతుంది. అంటే ఏమైపోయింది అంటే ఆ యువకుడు తనకి ఇష్టమైన విషయం ఎదురైనప్పుడు తన మనస్సును లోపలికి తెచ్చుకోలేకపోయాడు, లోపలికి మరలించలేకపోయాడు. చూడండి, అదేనండి, అందుకనే ఇదే అసలైన విద్య. బా, నిజంగా అద్భుతమైన పాయింట్. ఏది అసలైన విద్య అంటే, మీ చుట్టూ ఆకర్షణీయమైన విషయాలు ఎదురైనప్పుడు వాటి మాయలో పడకుండా మీ మనస్సును లోపలికి తిప్పే విద్యే అది అసలైన విద్య. లేదా మీ మనస్సును లోపలికి తిప్పి మీ వశంలో ఉంచే విద్యే అసలైన విద్య. ఇది రాసుకోండి, ఇది ఎప్పుడు చెప్పలేదు. నిజంగా అద్భుతం ఈ పాయింట్. ఏదయ్యా అసలైన విద్య అంటే, మీకు మీ చుట్టూ ఆకర్షణీయమైన విషయాలు ఎదురైనప్పుడు అప్పుడు కూడా వాటి మాయలో పడకుండా మీ మనస్సును మీ వశంలో పెట్టుకునే విద్య, లేదా మీ మనస్సును మీ లోపలికి తిప్పే విద్య, అది అసలైన విద్య. దీనిని మీరు షార్ట్కట్గా కూడా రాసుకోవచ్చు, తర్వాత ఆలోచించుకొని రాసుకోండి. ఎన్ని ఆకర్షణీయమైన విషయాలు ఎదురైనా నా మనస్సును నా వశంలో పెట్టుకునే విద్య అసలైన విద్య. ఇది సింపుల్గా ఇది రాసుకోండి. ఇది బాగా ఇంకా సింపుల్గా ఉంది, రాసుకోండి. ఏమని రాసుకుంటారు, ఎన్ని ఆకర్షణీయమైన విషయాలు ఎదురైనా నా మనస్సును నా వశంలో పెట్టుకునే విద్యే అసలైన విద్య. చెప్పండి, అవునంటారా కాదంటారా? అవును గురువు గారు. చూడండి, మరి ఈ రోజుల్లో ఈ విద్య లేదండి, ఈ అసలైన విద్య లేకుండా ఇదే పోతుంది. నేర్చుకోవాలి గురువు గారు. అసలు చెప్పాలంటే విద్యార్థులకు ఫస్ట్ క్లాస్ నుంచి ఇలాంటి విద్య నేర్పించాలి, లేదా కనీసం విద్యార్థులకు 5th క్లాస్ నుంచి అయినా ఇలాంటి అసలైన విద్యను నేర్పించాలండి. అప్పుడే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, అప్పుడే వాళ్ళ వ్యక్తిత్వము, క్యారెక్టర్ బాగుపడుతుంది. ఇది లేకే కదా సమాజంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. సరే, కాబట్టి అర్థమైంది కదా. ఇది విషయం. కాబట్టి స్థితప్రజ్ఞుడు ఎలాంటి వాడు? స్థితప్రజ్ఞుడి మరో లక్షణం ఏమిటి చెప్పండి? తాబేలు లాంటి వాడు. స్థితప్రజ్ఞుడు తాబేలు లాంటి వాడు. అంటే తాబేలు ఎలా అయితే తన ఇంద్రియాలను లోనికి ముడుచుకుంటుందో, అలా స్థితప్రజ్ఞుడు తన ఇంద్రియ విషయాల నుండి లోపలికి మరలుస్తాడు. మరల్చి తన స్వరూపములో నిలుపుకుంటాడు. అది చూడండి, తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అది ఆ స్థితప్రజ్ఞుడు ఎప్పుడు ప్రతిష్ఠితం చేసుకుంటుంటాడు. మన వాళ్ళు చెప్తుంటారు కదా, స్వామి మా ఊళ్ళో విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నాం, విగ్రహ ప్రతిష్ఠ అంటుంటారు. కానీ స్థితప్రజ్ఞుడు ప్రతి గంట ప్రతి నిమిషం కూడా ప్రతిష్ఠ చేసుకుంటూ ఉంటాడు. ప్రతిష్ఠ ఏది? తన మనస్సును తన స్వరూపంలో ప్రతిష్ఠ చేసుకుంటూ ఉంటాడు. బా, చూడండి అయ్యా, ఇది అద్భుతమైన విషయం. మీరు గుళ్ళో విగ్రహాన్ని ప్రతిష్ఠించండి, అది మంచి విషయమే. కానీ అంతకంటే గొప్ప విషయం ఏమిటి చెప్పండి? ఏది? మీ మనస్సును మీ మూల స్వరూపంలో ప్రతిష్ఠింపజేసుకుంటూ ఉండడం. మీ మనస్సును మీ మూల స్వరూపంలో ప్రతిష్ఠింపజేసుకొని ఇంకా మీ మనస్సును స్థిరంగా మీ వశంలో నిలుపుకుంటూ ఉండడం. మీ స్వరూపం ఏమిటి మర్చిపోవద్దు. మళ్ళీ సాక్షి చైతన్యము, రాసుకోండి ఈ పాయింట్ కూడా. సాక్షి చైతన్యమే నా స్వరూపము, లేదా సాక్షి స్థితే నా స్వరూపము. అంటే దీని అర్థం ఏమిటి? ఎన్నోసార్లు చెప్పాను, మీరు మాత్రము ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉన్నారు. ఎలాగయ్యా ఇలా అయితే మీరు? అది కాదమ్మా, నేను చెప్పాను, ఎంతో స్పష్టంగా చెప్తున్నాను. మాయ ఎంతో, దీన్ని బట్టి చూస్తే మాయ ఎంతో బలమైనదని తెలుస్తుంది. గమనికలో ఉండడం. ఇంకా చెప్పండి, నేను క్లియర్ కట్ పాయింట్ చెప్పాను. నామరూపరహితంగా
సరే ఆలోచించండి, మీకు మీకు స్ఫురిస్తుంది. ఉమ్. సరేనండి. పరిపూర్ణ అంతటా పరమాత్మనే, అంతటా మన రూపమే అనుకోవడం. అది కాదండి. సరే, నేను అసలు సాక్షి స్థితి సిసలైన అంటే పాయింట్. గమనించే జ్ఞానం. సరే, ఇక ఇది చూడండి, 59వ శ్లోకం అనేది ఇంకా చాలా చాలా ముఖ్యమైనది, మహాద్భుతమైనది. దీని గురించి కొంచెం వివరంగా చెప్పాల్సి ఉంటుంది నేను. కాబట్టి ఇది నేను ఈ 59వ శ్లోకాన్ని రేపటి క్లాస్ లేదా ఎల్లుండి క్లాస్, రేపు ఉగాది కదా, మీ పరిస్థితి ఏమిటి? రేపు సాయంత్రం తీసుకోమంటారా క్లాసు, లేకపోతే ఎల్లుండి తీసుకోమంటారా? తీసుకోండి ఉం? తీసుకోండి గురుగారు. తీసుకోండి. మీకు మీకు ఎవరు ఖాళీ ఉంటే తీసుకోండి గురుగారు. కాదండి, మీకు మీ బంధువులు రావడము అది ఉంటాయి కదా, ఏం లేవా మీకు? వ్యవహారాలు అవన్నీ ఉంటాయి కదా, చెప్పండి. ఉన్న క్లాస్ టైంలో క్లాస్